ఐఎమ్ డాక్టర్ శ్రీవిద్య, సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్ ఎట్ డాక్టర్ కేర్ హోమియోపతి. ప్రస్తుత కాలంలో ఎక్కువగా సఫర్ అయ్యే ప్రాబ్లమ్ సంతానలేమి సమస్యతో చాలామంది ఆహ్, ఇబ్బంది పడుతున్నారు. సో, సంతానలేమి సమస్య ఒక కపుల్ ఎప్పుడు సఫర్ అవుతున్నారనే నిర్ధారణ చేసే టైం పీరియడ్ ఏంటి అంటే, పెళ్ళైన తర్వాత సంవత్సరం వరకు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోకుండా సాధారణ జీవితం గడిపినప్పటికీ ప్రెగ్నెన్సీ రాకపోతే ఆ కపుల్ ఇన్‌ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్నట్లుగా మనం నిర్ధారణ చేయొచ్చు. సో, డాక్టర్ గారిని సంప్రదించినప్పుడు బేసిక్ టెస్ట్‌ల ద్వారా ప్రాబ్లమ్ ఎవరిలో ఉందనేది ఐడెంటిఫై చేయాలి. సో, సంతానలేమికి ఫీమేల్ సైడ్ నుంచి ప్రాబ్లమ్ ఉండొచ్చు. అట్ ద సేమ్ టైమ్ 50% మేల్ ద్వారా కూడా రీజన్ ఉండొచ్చు. ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో చూసుకున్నట్లయితే సంతానలేమి అసలు ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి అబ్స్టకిల్స్ ఏంటి? ఫస్ట్ థింగ్ ఈజ్ ద హార్మోన్ ఇంబాలెన్స్. పీసీఓడీ లాంటి ఓవ్యులేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, థైరాయిడ్ లాంటి హార్మోన్ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు, ఓవ్యులేషన్ డిజార్డర్స్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ అనేది రావడం కష్టంగా ఉంటుంది. సో, దీన్ని ఇనిషియల్ స్టేజ్‌లోనే ఐడెంటిఫై చేయాలి. హిస్టరీ తీసుకున్నప్పుడు ఒక ఫీమేల్‌లో మెన్స్ట్రుయేషన్ కరెక్ట్‌గా ఉందా? వాళ్ళ వెయిట్ ఎలా ఉంది? అండ్ అదర్ ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి? అనేవి బేసిక్ రిపోర్ట్స్ ద్వారా అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ థైరాయిడ్ ప్రొఫైల్ లాంటి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా మనం రూట్ కాజ్‌ని ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ సెకండ్ థింగ్ మగవాళ్ళలో చూసుకున్నట్లయితే స్పెర్మ్ కౌంట్‌తో పాటుగా దాంట్లో క్వాలిటీ ఆఫ్ ద స్పెర్మ్స్ అండ్ మోటిలిటీ, నార్మల్ ఫార్మ్స్ ఆఫ్ ద స్పెర్మ్స్ ఈ 4 ఫ్యాక్టర్స్ నార్మల్‌గా ఉన్నప్పుడు మగవాళ్ళలో ప్రాబ్లమ్ లేదు అని నిర్ధారణ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు చెప్పిన 4 ఫ్యాక్టర్స్‌లో ఎక్కడైనా అంటే కొంతమందిలో కౌంట్ నార్మల్‌గా ఉంటుంది. 60 మిలియన్ చూపిస్తుంది. బట్ నార్మల్ ఫార్మ్స్ అండ్ మోటిలిటీ తక్కువగా ఉంటుంది. 6, 5 ఇలా సింగిల్ డిజిట్ మోటిలిటీ నార్మల్ ఫార్మ్స్ ఉన్నప్పుడు ప్రాబ్లమ్ మగవాళ్ళ సైడ్ నుంచి ఉన్నట్లుగా నిర్ధారణ చేసుకోవాలి. సో, అప్పుడు వాళ్ళకు క్వాలిటీ ఆఫ్ ద స్పెర్మ్ ఇంక్రీజ్ చేయడానికి తగినంత జాగ్రత్తలు అండ్ మెడికేషన్ తీసుకున్నట్లయితే మగవాళ్ళలో ఇన్‌ఫర్టిలిటీ అనేది క్లియర్ అవుతుంది. అండ్ ఆడవాళ్ళలో చూసుకున్నట్లయితే ఇటువంటి ఇన్‌ఫర్టిలిటీతో సమస్యతో బాధపడుతున్న వాళ్ళు హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ తీసుకుంటున్నప్పుడు దీంతో అడ్వాంటేజెస్ కంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ముందు కంటే కూడా చాలా ఫాస్ట్‌గా వెయిట్ గెయిన్ అవ్వడం అండ్ ఇలాంటి డిపెండెన్సీ మెడికేషన్స్ ఎక్కువ అవ్వడం చూస్తుంటాం. హోమియోపతి అనేది కంప్లీట్‌గా ట్రీట్మెంట్ అనేది అందరిలో ఒకలా ఉండదు. ఇన్‌ఫర్టిలిటీకి కారణం వేరుగా ఉన్నట్లే, ట్రీట్మెంట్ అప్రోచ్ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. ఎగ్జాంపుల్ 2 వుమెన్స్ అప్రోచ్ అయినప్పుడు కొంతమందిలో హైపోథైరాయిడ్ లాంటి హార్మోన్ డిస్టర్బెన్స్ ఉండడం వల్ల ఉండొచ్చు. అండ్ కొంతమందిలో పీసీఓడీ లాంటి ఓవ్యులేషన్ డిస్టర్బెన్సెస్‌తో కూడా ప్రెగ్నెన్సీ రావడం అనేది కష్టంగా ఉంటుంది. సో, ట్రీట్మెంట్ ఎప్పుడూ కూడా ఇండివిడ్యువల్‌గా ఉంటుంది. కారణం బట్టి ఐడెంటిఫై చేసి వాళ్ళకు తగినట్టుగా ట్రీట్మెంట్ ఇచ్చడం జరుగుతుంది. సో, దాని ద్వారా హోమియోపతి ద్వారా ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్‌కి సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఆల్మోస్ట్ 70-80% ఆఫ్ ద కేసెస్ ప్రతి 10 మందిలో 8 మంది మహిళలు హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంత సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండడానికి రీజన్ ఏంటి అంటే కాన్స్టిట్యూషనల్ విధానం ద్వారా ఒక పర్సన్‌లో ఉన్న హార్మోన్ ఇంబాలెన్సెస్ కానీ ఏ ప్రాబ్లమ్ వల్ల కన్సీవింగ్ అబ్‌స్ట్రక్షన్ జరుగుతుందో అనేది క్లియర్‌గా ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి, కాన్స్టిట్యూషనల్ విధానం ద్వారా మిగతా ట్రీట్మెంట్స్‌తో పోలిస్తే హోమియోపతి ద్వారా సక్సెస్ రేట్ ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. సో, ఎవరైతే పెళ్ళైన తర్వాత సంవత్సరం లేదా సంవత్సరంన్నర తర్వాత పిల్లల కోసం ప్రయత్నించిన ప్రెగ్నెన్సీ అందకపోతే కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేసి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి.